చంద్రబాబు నాయుడు గారి మీద జరిగే అక్రమాల గురించి మీకు తెలియజేయడానికి, అట్లానే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది మా బిడ్డలు తెలుగుదేశం కార్యకర్తలు చాలా బాధతో వాళ్ళు పోయి చెందారు. అది నా బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరిని కలిసి ద్వారా మీ ఇన్ఛార్జెస్ ద్వారా కానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్లో కూడా నేను ఇవ్వచ్చు. కానీ అట్లా అనుకోలేదు. ఇది నా కర్తవ్యం. నేను మిమ్మల్ని అందరినీ కలవాలని నేను ఇంటికి వచ్చాను. అది మాట. కానీ మీరు చూపించే ప్రేమ, మీరు ఎంత టైం అయినా కూడా మీరు నా కోసం వేచి ఉన్నారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అట్లానే మీ పెద్దాయిని మీరు మర్చిపోలేదు. మీరు చేసిన త్యాగాలు పెద్దానికే కాదు, మీ తెలుగుదేశం పార్టీ కోసం మీరు అందరూ పోరాడుతున్నారు. అది మర్చిపోబాకండి. మనందరం ఒక్కరొక్కరం ఆదుకోవాలి. పెద్దానికి ఎప్పుడు మీరు ఆయన మనసులో ఉంటారు. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, ఏంటి ఆయన ఎప్పుడు తెలుగుదేశం బిడ్డల గురించి కానీ ప్రజల గురించి కానీ ఎక్కువ మాట్లాడతాను, మమ్మల్ని పట్టించుకోవాలని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ తెలుస్తాను మీరు చూపించే ప్రేమ కుటుంబం కూడా చూపించలేదు. నేను మీ అందరికీ ఎప్పుడు మా కుటుంబం అండగా ఉంటుంది, రుణపడి ఉంది. మీ అందరికీ నా ధన్యవాదాలు.